నమస్తే, వెల్కమ్ టు నీటివి తెలుగు. ఎమ్మెల్యే కోటాలో ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్నటువంటి 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎన్డీఏ అభ్యర్థులను ప్రకటించింది. జనసేనకు ఒకటి, తెలుగుదేశం పార్టీకి ఒకటి. తెలుగుదేశం పార్టీ నుంచి రామచంద్రయ్య, అలాగే జనసేన నుంచి హరిప్రసాద్. రామచంద్రయ్య అంటే అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. ఆయన చాలా సీనియర్ నాయకులుగా ఆయా పార్టీలో పనిచేస్తూ వచ్చారు. సో ఇలాంటి క్రమంలో జనసేన నుంచి ఎవరికైతే అవకాశం ఇచ్చారో ఆయన పేరు ఇప్పుడు ప్రధానంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. హరిప్రసాద్ ఆయన ఏలూరుకి చెందినవారు. చాలా కాలం ఆయన ఒక జర్నలిస్ట్గా పనిచేశారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఆయన విశేష సేవలు అందించారు. ఎక్కడ పనిచేసినా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జర్నలిస్ట్గా ఆయన జర్నీ కొనసాగింది. ఇటువంటి తరుణంలో జనసేన పార్టీని ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో ఆయన మీడియా హెడ్గా, తర్వాత కొంతకాలానికి ఆయన జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా పార్టీలో హరిప్రసాద్ ఉన్నారు. అంటే అందరికీ తెలిసినటువంటి అంశం ఏంటంటే ఆయన పార్టీ వెనుక ఉండి నడిపించినటువంటి వ్యక్తి. ఎప్పుడు కూడా ఆయన పెద్దగా మీడియా ముందుకు కానీ, అలాగే కార్యక్రమాల్లో యాక్టివ్గా పాలు పంచుకోవడం అనేది లేదు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ముఖ్యంగా పార్టీని బలోపేతం చేయాలి, పార్టీని ఒక రకమైనటువంటి విధానంలో నడిపించాలి, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ ఏదైతే ఉందో ఆ క్యాడర్కు దిశానిర్దేశం చేస్తూ ఆయన పరోక్ష పాత్ర పోషించాలి అనే దిశగానే ఆయన నిర్ణయం తీసుకున్నారు. అలాగే ముందుకు వెళ్ళారు. ఈ రోజున ఆయనకు దక్కినటువంటి గౌరవం క్రమశిక్షణకు దక్కినటువంటి ప్రతిఫలం. అంటే ఒక నమ్మకస్తుడిగా పవన్ కళ్యాణ్కు ఆయన ఉండటం, తద్వారా ఆయన కోసం చంద్రబాబుతో జనసేనాని పవన్ కళ్యాణ్ మాట్లాడటం, ఎలాగైతే మంత్రివర్గంలో జనసేనకు అవకాశం కల్పించారో అలాగే ఈ 2 స్థానాల్లో కూడా ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించడం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది. ఆయన నిజంగా వ్యక్తిగతంగా కూడా చాలా మంచి ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి మనిషి హరిప్రసాద్. పార్టీ ఈ రోజున ఈ స్థాయిలో ఉందంటే ఆయన కూడా ఒక కారణం. అటువంటి వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి అనేది సబబే అనేది ప్రచారం జరుగుతుంది. మొత్తానికి ఎవరు ఊహించిన విధంగా రాష్ట్రంలో ఫలితాలు వచ్చాయి. జనసేన పోటీ చేసినటువంటి స్థానాలన్నిటినీ క్లీన్ స్వీప్ చేసింది, అన్ని స్థానాలని కైవసం చేసుకుంది. సో ఇలాంటి సందర్భంలో పార్టీకి కానీ, పార్టీ అభివృద్ధికి కానీ, అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ ఆయన పొలిటికల్ కెరీర్ ఏదైతే ఉందో ఆ పొలిటికల్ కెరీర్ డెవలప్ అవడానికి కూడా ఈ హరిప్రసాద్ చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు అనేది కూడా బాగా వినిపిస్తుంది. మొత్తానికైతే ఈ నెల 12వ తేదీన ఉప ఎన్నిక. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇద్దరు ఎన్నికైతే లాంఛనంగానే కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఇంకా మరిన్ని పదవులు ఖచ్చితంగా హరిప్రసాద్ కష్టపడిన వారికి దక్కుతాయి అనేది ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణగా కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. ఆఖరి నిమిషంలో పార్టీని వదిలి పార్టీపై అనేక రకాలుగా ఆరోపణలు, విమర్శలు, అధినేతపై అనేక రకాలుగా ఆరోపణలు చేసినటువంటి వ్యక్తులు ఇప్పుడు బాధపడుతున్నటువంటి పరిస్థితి. అంటే పార్టీని అంటిపెట్టుకొని ఉంటే, పార్టీ కోసం పనిచేస్తే, పార్టీ జెండాను భుజాన వేసుకొని ముందుకు వెళ్తే ఏ రకమైనటువంటి రిజల్ట్ ఉంటుందో ఈ రోజున హరిప్రసాద్ ఉదాహరణ అనేది కూడా జనసేనలోనే కాదు రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. మొత్తానికైతే జనసేన పార్టీలో కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. జనసేనాని తీసుకున్నటువంటి నిర్ణయం, ఆయన పెట్టినటువంటి ప్రతిపాదనకు తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన కూడా యాక్సెప్ట్ చేయటమే ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం.